హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం. చిన్న తిరుపతి అంటారు దీన్ని. ఎర్లీ మార్నింగ్ 6 బయలుదేరాం. ఇంకా మంచు అలా కురుస్తూనే ఉంది ఫ్రెండ్. గోదావరి మొత్తం ఎండిపోయింది. ఇది చిన్న తిరుపతి టోల్ గేట్ ఇది. ఫైనల్లీ మనం గుండు కంప్లీట్ చేసుకుంటున్నాం. నా గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. నా గుండె చూసినా ఎవరు నవ్వుతుంది. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రీ అవుతాం. ఈ టెంపుల్ ఎంట్రీ నుంచి ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్ కట్ట బాగుంటుంది. ఈ గుడి మొత్తంలో ఇది హైలైట్గా ఉంటుంది అక్కడ. దర్శనం చేసుకుని వచ్చాక మొత్తం ఇక్కడ తిరుగుతున్నారు. ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఫోటోషూట్కి. అందరు కెమెరాతో రెడీగా ఉంటారు, కెమెరా వైపు పెట్టుకుని. అలాంటి మేము దర్శనం కంప్లీట్ చేసి వచ్చి బయటకు వచ్చాము. ఇది మా పిక్. ఇది బయటకు వస్తుంటే ఎంట్రన్స్లో ఇవన్నీ కొట్లు ఉంటుంది దొంగలు. ఏది కొండ అన్ని రేట్ ఎక్కువగానే ఉన్నాయి. కొనుక్కున్నాడే సరదాగా డీటీ తిరిగేసి వెళ్ళిపోయా. ఇంకా ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అర్ధాంజనేయ స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఆంజనేయ స్వామి టెంపుల్. నెక్స్ట్ ప్రయాణం అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి అంత దూరం బాగుంది కానీ సగం దూరం లేక రోడ్డు అంతా బాగోలేదు. అందుకే వీడియో తీయలేని కుదరలేదు. మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎంట్రీ వచ్చేసాం. ఇది ఎంట్రీ. అర్ధాంజనేయ అని చెప్పి చెట్టు త్వరలో ఉంటారన్నమాట ఆంజనేయ స్వామి. మొత్తం అటు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది గుడి లోపల దాకా వెళ్ళి ఇచ్చారు కానీ అక్కడి నుంచి కెమెరా రికార్డింగ్ లేదంట. అందుకని చెప్పి ఇక్కడ రికార్డింగ్ లేదు. తర్వాత టోకెన్లు ఇస్తున్నారు లైన్లో ఉంచి అంశం తరపున టోకెన్ తీసుకుని అందులో అప్లోడ్ చేసేసి కొంచెం సరదాగా అటు ఇటు తిరిగాం. అదే ఇప్పుడు గుళ్ళో ఇంకా కొంచెం కూర్చొని అటు ఇటు తిరిగి మళ్ళీ మా ప్రయాణం కంటిన్యూ చేసాం. నేను స్థల పురాణం వచ్చి లాస్ట్ని వీడియో ఎండింగ్లో పెట్టాను. ఎవరైనా చదవాలనుకుంటే చదవండి. లాస్ట్ ఇంకా ఎండింగ్ ఒక ఫోటో తీసుకుని వచ్చేసాం. నా జర్నీ అంతా కంప్లీట్ అయిపోక ఒక డ్రై ఫ్రూట్ జ్యూస్ తీసుకుని కంప్లీట్ చేసాం దాన్ని. ఇది ఫైనల్ పిక్.